ఇక రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ముగ్గురు లేదా నలుగురు వరకు చోటుండే అవకాశం ఉందని హైకమాండ్ ప్రకటించింది. ఇక ముగ్గురు పేర్లకు ఇప్పటివరకు ఆమోదం లభించింది. దీనిపై మరింత సమాచారం సీఎంఓ ప్రతినిధి రమేష్ లైవ్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఆ ముగ్గురు ఎవరు? ఇవాళ లేదా రేపు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సో తెలంగాణ ప్రజలకి ఈ యొక్క శుభవార్తను ఎప్పుడు అందిస్తుంది? తెలంగాణ కేబినెట్ విస్తరణకైతే రంగం సిద్ధమైంది వరుణ్. ముఖ్యంగా ఏడాదిన్నర కాలంగా కూడా ఆ కేబినెట్ విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారు. గత 3 నెలల నుంచి కూడా ఆ కేబినెట్ విస్తరణ ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది. దాంతోపాటు కేబినెట్ విస్తరణ కూడా చాలా అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ సమయం అయితే ఆసన్నమైంది. రేపు అధికారికంగా కేబినెట్ను విస్తరించనున్నారు. ముఖ్యంగా ఈరోజు రాజ్భవన్ నుంచి ఈ అధికారికంగా ప్రకటన కూడా వెలువడనుంది. అయితే ఈ కేబినెట్ సంబంధించి ఇప్పటి వరకు 12 మంత్రులు కేబినెట్లో ఉన్నారు. వారికి సంబంధించి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సీఎంతో పాటు హోంశాఖ, విద్యాశాఖ, అట్లాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రాధాన్యత కలిగిన పోర్ట్ఫోలియోలను కూడా కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంకా 6గురికి కేబినెట్లో అవకాశం ఇచ్చేందుకు కూడా ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఒక 4గురిని ఈ కేబినెట్లో ప్రస్తుత కేబినెట్ విస్తరణలో భాగంగా 4 మంత్రులను కొత్తగా తీసుకుంటారనేది మనకున్న సమాచారము. అయితే 3 లేదా 4 తీసుకోవచ్చు అనే ప్రచారం కూడా సాగుతుంది. ఇప్పటికే పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా ఇటు ప్రభుత్వము అట్లాగే టీపీసీసీ కూడా అనేక సార్లు మీటింగ్ అయ్యింది. దాంతోపాటు ఏఐసీసీ, టీపీసీసీ, సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక దఫాలుగా పార్టీ విస్తరణ అట్లాగే కేబినెట్ విస్తరణ అంశాలపై కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ఏదైతే సామాజిక వర్గాలకు ఇప్పుడున్న 12 మంత్రుల పోర్ట్ఫోలియోలో ఏదైతే సామాజిక వర్గానికి ఏదైనా ప్రాతినిధ్యం లభించలేదా, దాంతోపాటు జిల్లాల పరంగా కూడా ప్రాతినిధ్యం లభించని జిల్లాలకు అట్లాగే సోషల్ జస్టిస్ పరంగా చూస్తే కనుక ఆ పోస్టులకు సంబంధించి వారికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వాలనేది పార్టీ డిస్కషన్ అయితే సాగింది. ఈ నేపథ్యంలో ఎస్సీ కేటగిరీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా తమ సామాజిక వర్గానికి కూడా ఒక స్థానం ఇవ్వాలంటూ కూడా ఏఐసీసీ నేతలను, పీసీసీ నేతలను కూడా కలవడం జరిగింది. వారు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని సామాజిక వర్గాలు అంటే ఎస్సీ, బీసీ, అట్లాగే ఎస్టీ, దాంతోపాటు ఓసీ కేటగిరీ, జనరల్ కేటగిరీ నుంచి కూడా ఒక్కొక్కరిని మొత్తం 4 మంత్రులను కొత్త కేబినెట్లో తీసుకుంటారు. రేపు ఆ మంత్రుల పేర్లు కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది వారు. దీనికి సంబంధించినటువంటి అధికార ప్రకటన ఈరోజు సాయంత్రానికి రాజ్భవన్ నుంచి వెలువడనుంది. పార్టీ ఏఐసీసీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో పీసీసీ ప్రభుత్వం కూడా ఈ పేర్లను ఫైనల్ చేసింది. రేపు అధికారికంగా ఈ పేర్లను ప్రభుత్వం కేబినెట్ విస్తరణ సాగనుంది. అయితే మనకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్థానంలో ఆయనని మంత్రిగా తీసుకుంటారనేది మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం. ఇక స్పీకర్గా వివేక్ని స్పీకర్గా తీసుకుంటారని తెలుస్తుంది. దాంతోపాటు మహిళా కోటాకు సంబంధించి విజయశాంతికి ఈ మంత్రి మండలిలో కేబినెట్ విస్తరణలో అవకాశం కల్పించే అవకాశాలు ఉంది. దీంతోపాటు జనరల్ కేటగిరీకి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ జిల్లా నుంచి అట్లాగే కోమటిరెడ్డి రమేష్ అయితే ఆల్రెడీ ఉన్న మంత్రివర్గంలో ఉన్న మహిళలని ఒకరిని తొలగించి మిగిలిన వాళ్ళకి కల్పించేందుకు అవకాశం ఉందన్నట్లు కూడా వార్తలు అయితే ఎక్కువగా వినిపిస్తోంది. దీంట్లో అసలు ఎంతవరకు నిజం ఉంది? ఎవరు ఆ మహిళా అధినేత మంత్రివర్గంలో ఉన్న ఆ వాళ్ళలో ఎవరు మహిళా నేత? ఉందే ఇద్దరు, సీతక్క, మిగిలిన ఇంకొక పర్సన్. సో వాళ్ళిద్దరు ఎవరిని తీసేస్తారు? వరంగల్ జిల్లాకు సంబంధించి మరో మహిళా నేత కేబినెట్ మంత్రి పేరు కూడా ప్రచారంలో ఉన్నప్పటికీ ఇప్పటికైతే అలాంటి మహిళా మంత్రిని కానీ లేదా మహిళా మంత్రితో పాటు మరొక మంత్రిని కూడా ఇద్దరిని జరుపుతారనేది ప్రచారం కొంతకాలంగా సాగిన మాట వాస్తవం వరుణ్. అయితే మనకి ఇప్పటికున్నటువంటి అప్డేట్స్ ప్రకారం అయితే మంత్రి మండలిని కొత్త వాళ్ళని తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో పాత వాళ్ళని ఎవరిని తొలగించేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించడం లేదు. ఆరోపణలు కానీ లేదా అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఏదైతే మంత్రులకు సంబంధించి కానీ లేదా వాళ్ళ వ్యవహారాల శైలి జిల్లాలో కొంత వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో వారి పేర్లు తెరపైకి వచ్చిన మాట వాస్తవం. కానీ ప్రస్తుత పరిస్థితులలో బెర్తులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికీ 4 తీసుకున్నా ఇంకా 2 మంత్రులకు అవకాశం ఇవ్వచ్చు. ఈ నేపథ్యంలో పాత కేబినెట్లో ఉన్నటువంటి ఎవరికి స్థానచలనం లేనట్టుగా తెలుస్తుంది. కానీ కొత్తగా
ముగ్గురు లేదా నలుగురిని తీసుకోబోతున్నారు. దాంతోపాటు మీరు ప్రస్తావించినటువంటి మహిళా మంత్రి కానీ ఇంకొక మంత్రి ఎవరైతే క్యాబినెట్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి ఒక మంత్రి కూడా వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ వ్యవహార శైలి స్థానిక జిల్లాల్లో కానీ క్యాడర్లో కూడా కొంత వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో పార్టీ సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో జరిగినటువంటి ఒక ఇంటర్నల్ మీటింగ్లో కూడా వారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ వ్యవహార శైలి మార్చుకోకుంటే పరిణామాలు భవిష్యత్తులో ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇటు వారికి వ్యక్తిగతంగా నష్టమే కాకుండా ఇటు పార్టీ పరంగా కాంగ్రెస్కు దాంతోపాటు ప్రభుత్వానికి కూడా ఒక చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. మంత్రులుగా అట్లాగే ఆ జిల్లాకు సంబంధించినటువంటి నేతలుగా కూడా వారు చేసేటువంటి యాక్టివిటీలు కానీ ప్రజల్లో వాళ్ళు వ్యవహరించే తీరు కూడా ప్రభుత్వం తీరుకు రమేష్ అయితే బీసీ